తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ ఈరోజు కొత్తగా కంటెస్ట్ చేయడం లేదా? దాదాపుగా 11-12 ఎలక్షన్లకు పైన అయిపోయినాయి. రాజశేఖర రెడ్డి గారు ఒక 6-7 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు ఎంపీగా, 3 సార్లు ఎమ్మెల్యేగా, ఆ తర్వాత అవినాష్ అన్న దగ్గర 3 సార్లు ఎంపీగా, వివేకానంద రెడ్డి గారు 2 సార్లు ఎంపీగా, ఇన్నిసార్లు గెలిచిన వాళ్ళు ఎలక్షన్లు. ఈసారి ఒక్కటే ఏమవుతుంది, పులివెందల జెడ్పీటీసీ నమ్మకంగా గెలుస్తారా లేదా అనే ప్రశ్న ఉత్పన్నమైందంటే అందరు ఆలోచించాల్సింది టీడీపీ వాళ్ళు ఏం కుట్ర చేస్తున్నారు, అసలు గెలుస్తారా ఓడిపోతారా అనే క్వశ్చన్ మార్క్ ఎందుకు వచ్చింది, ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి, ప్రజాస్వామ్యాన్ని ప్రజలని కాపాడాల్సినటువంటి పోలీసులే తలకాయలు లేచిపోతాయనే మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే పులివెందల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టో లేదా ఇక్కడ దౌర్జన్యం చేసో రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా రాష్ట్రంలో ఒక ఇండికేషన్ ఇవ్వాలా, ఏమని పులివెందల్లోనే మేము ఓడగొట్టినాం కాబట్టి మొత్తం రాష్ట్రంలో ఉండే లోకల్ బాడీస్ అన్నీ కూడా మేము ఏకగ్రీవం చేసుకుంటామనో, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బాగుందనో ప్రజలను నమ్మించేదానికి ఇక్కడ ఇన్ని దాడులకు పాల్పడుతున్నారు తప్ప వాళ్ళు ఎన్ని చేసినా కూడా ప్రజలు వైఎస్ కుటుంబం చేసిన మంచిని మర్చిపోదు. ఇన్ని రోజులు వైఎస్ కుటుంబము ఈ ప్రాంతానికి కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ అండగా నిలబడింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ కుటుంబానికి అండగా నిలబడాల్సినటువంటి టైం వచ్చింది కాబట్టి నిలబడతారు, బలంగా నిలబడతారు, మంచి మెజార్టీతో ఇక్కడ ఉన్న అభ్యర్థిని గెలిపిస్తారని బలంగా నమ్ముతున్నాం.